హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడంటే తెలుగులో హారర్ సినిమాల ఒరవడి తగ్గింది, కానీ లాక్డౌన్కి ముందు మాత్రం అన్ని ఇండస్ట్రీల నుండి వరుసపెట్టి హారర్ సినిమాలు అయితే వచ్చాయి. ఇక మన మధ్య వచ్చిన వసుధ, విరూపాక్ష తప్పిస్తే చెప్పుకోదగ్గ హారర్ సినిమా అయితే ఏదీ లేదు. మరి ఈరోజు విడుదలైన పిండం మాత్రం ట్రైలర్ అండ్ క్యాస్టింగ్తో మంచి ఆసక్తి అయితే నెలకొల్పుతుంది. ఏటి పిండం అనుకున్నాను నేను కూడా, కానీ సినిమా మాత్రం ఒక స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్లు కానీ మంచిగా తీసుకెళ్లారని చెప్పాలి. మరి పిండం కామెడీగా ఉందా, నిజంగా హారర్గా ఉందా అనేది ఏ స్థాయిలో ఉందో ఒక లుక్ వేసేద్దాం. ఫారెన్లో తాంత్రిక పద్ధతులపై సర్టిఫికేషన్ కోర్స్ చేసిన ఏకైక భారతీయురాలు అన్నమ్మ అంటే ఈశ్వరిరావు. ఇక ఆమె జీవితంపై ఒక స్పెషల్ స్టోరీ తీయడం కోసం ఆమెను సంప్రదిస్తాడు శ్రీనివాస్ అవసరాల. అలా ఆమె జీవితంలో ఎదుర్కొన్న అత్యంత క్లిష్టమైన కేసు గురించి వివరిస్తూ ఆంటోనీ అంటే శ్రీరామ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఆత్మల ద్వారా ఎదుర్కొన్న ఇబ్బందులను వివరిస్తూ వాళ్ళని ఎలా కాపాడిందో చెప్పుకొస్తుంది అన్నమ్మ. అసలు ఆంటోనీ అండ్ వారి యొక్క ఫ్యామిలీకి పట్టిన దెయ్యం ఎవరు, ఎందుకని వాళ్ళను ఆ దెయ్యాలు చంపాలనుకుంటాయి, వాళ్ళ దెయ్యాలుగా మారడానికి కారణం ఎవరు, ఇటువంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానమే ఈ పిండం చిత్రం. ఇక సినిమా మొత్తంలో తన నటనతో ఆకట్టుకొని దడ పుట్టించిన నటి చిన్నారి చైత్ర. మూగమ్మాయిగా ఆమె నటన మరియు హావభావాలు ప్రేక్షకుల్ని భలే ఆకట్టుకున్నాయి. ఈశ్వరి రావుకి మంచి వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ దొరికిందనే చెప్పాలి. ఇక ఆమె ఆ పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేశారు. ఇక శ్రీరామ్, ఖుషి తదితరులు ఆకట్టుకోవడానికి ప్రయత్నించినా ఎందుకో పెద్దగా వర్కౌట్ అవ్వలేదనిపిస్తుంది. ఇక చిన్న పాత్ర అయినప్పటికీ కూడా శ్రీనివాస్ అవసరాల ఇంపాక్ట్ అయితే గట్టిగా ఉంది. ఇక ప్రేక్షకులు సినిమాలో కాస్త ఇన్వాల్వ్ అయ్యారన్నా, సెకండ్ హాఫ్లో కాస్త భయపడ్డారన్నా అందుకు కారణం సంగీత దర్శకుడు కృష్ణ సౌరభ్ అని చెప్పాలి. మంచి సౌండ్ డిజైన్ మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఆడియన్స్ను విశేషంగా ఆకట్టుకున్నాడు. అతడి పనితనం సినిమాకి మంచి ప్లస్ పాయింట్ అయిందని చెప్పాలి. ఇక దర్శకుడు సాయి కిరణ్ ఒక సాధారణమైన కథను కొత్తగా హారర్ జోన్లో ఎంగేజ్ చేయడానికి ప్రయత్నించాడు. కొన్ని హాలీవుడ్ సన్నివేశాలు సినిమాల రిఫరెన్సెస్ మరీ స్పష్టంగా అయితే ఉన్నా తనదైన శైలిలో ఆకట్టుకోవడానికి అయితే ప్రయత్నించినట్టుగా కనిపిస్తుంది. ఇక ఫస్ట్ హాఫ్లో కథను కాస్త కన్ఫ్యూజింగ్గా నడిపించినప్పటికీ సెకండ్ హాఫ్లో బ్యాక్గ్రౌండ్ స్టోరీ మరియు చివర్లో ముగింపు అలరించాయని చెప్పాలి. కథకుడిగా తడబడిన దర్శకుడు మాత్రం పర్వాలేదనిపించుకున్నాడు సాయి కిరణ్. ఇక ఈ సినిమాలో అతిపెద్ద మైనస్ పాయింట్ ఏదైనా ఉంది అంటే గ్రాఫిక్స్ మాత్రం చాలా చీప్ అండ్ అబ్బెట్టుగా ఉన్నాయి. సినిమాకి మైనస్ పాయింట్ కూడా ఈ గ్రాఫిక్స్ అనే చెప్పాలి. మరీ షార్ట్ ఫిల్మ్ తీసినట్లుగా అనిపిస్తుంది. అయితే ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్కి వెళ్తే మాత్రం ఓ మోస్తరుగా అలరించే హారర్ డ్రామా పిండం అని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ సినిమాని ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా కూడా థియేటర్ వద్దకు వెళ్ళి చూడవచ్చు. ఈ సినిమా చూసిన తర్వాత ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీలో ఎవరైనా ఉన్నట్లయితే ఈ సినిమాపై మీ యొక్క జెన్యూన్ రివ్యూ అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.